చిన్నమ్మ మంచిగున్నారా అని తిరుపతి పోయింది కదా, ఎప్పుడు వచ్చారు? అవునా, చిన్నబాబు ఎట్లున్నాడు మరి? ఆరోగ్యం మంచిగుందా? చెల్లి గిట్లా అందరం మంచిగానే ఉన్నాం. అవును అవును, సరే సరే. చిన్నమ్మ ఉన్నా ఉన్నా, ఏం లేదే. చిన్నబాబు ఏం చెప్తున్నా? సరే సరే, నేను మళ్ళీ చెప్తానే. చెల్లే అక్క, ఇంకా లత ఇంటికి పొమ్మన్నావు కదా, పోయేత్తా. సరే అక్క. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఎప్పుడు వస్తున్నావు మరి? రాదే. ఫోన్ చేస్తుండ్రా మన ఫ్రెండ్స్ ఎవరన్నా? చేస్తాను, నాకు కూడా మన ఒక్క నిమిషం. అక్క చెప్పనే వచ్చినావు? అవునే, తొవ్వంటత్తుంటే మా ఫ్రెండ్ కలిసిండు, ఇంటి దాకా దింపిండు, అందుకే తొందరగా వచ్చిన. అవునా, సరే అక్క. సరే, నేను ఫోన్ మాట్లాడతా. హలో, చెప్పే. ఆ శ్రవంత్ అయితే ఫోన్ ఫోన్ చేయమని. సరే సరేనే, బాయ్. ఈ షర్టు అంత పురుగొత్తుంది ఏంది? బావా తిందు రాదే, మీ తమ్ముడు ఇప్పుడే బయటకు పోయిండు, మీరు అత్త అన్నం పెట్టమన్నాడు. తింటా కానీ నీకు ఒక ముచ్చట చెప్పాలిరా. ఏంటి బావా? చెప్తే నువ్వు ఏమంటావో ఏమో. మరి మీ అక్క ఎవరెవరితోనో బండ్ల మీద తిరుగుతాంది, నాకు ఆలీలు చెప్పిండు, నేను నమ్మలేదురా. కానీ ఇలా కళ్ళ ముగ్గట్నే బండి మీద దిగింది. అట్లా వేరే వాళ్ళ బండి మీద తిరిగితే లోకం ఏమనుకుంటారు, నాకు బాధ అనిపించింది. అయ్యో బావా, నువ్వేం టెన్షన్ పడకు. అక్కను నేనే పంపించిన. అక్కడ పని అయిపోయినాక ఆటోలు దొరకలేదట, ఎండకే నిలుసుంటూ నేను ఆడదాకా దింపుతాను వాళ్ళ ఫ్రెండ్ కలిసి అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్ బండి మీద ఎక్కొచ్చిందట. నాకు మొత్తం చెప్పింది. కరెక్టేరా, నువ్వు చెప్పేది నిజమే. కానీ మన ఇంట్లో ఉంటుంది, వాళ్ళు చూసి వాడకట్టలు ఏమనుకుంటారు, కొంచెం నువ్వన్నా చెప్పు. సరే తీ బావా, నేను చెప్తుందా, నువ్వు అన్నం తిందుదా. మ్యాచింగ్ క్లాస్ ఇక్కడ ఉందా? చెల్లి, అక్క నీతో ఒక ముచ్చట మాట్లాడాలని. ఏంటిదక్క, ఏమైంది? ఎట్లా చెప్పాలనో అర్థమైతలేదు, నన్ను తప్పుగా అనుకోకు. ఏమైంది అక్క, చెప్పు. మీ బావ నన్ను ఇడిచిపెట్టిపోయినప్పటి నుంచి నేను మీతోనే ఉంటున్నా కదనే. నేనేందో నీకు తెలుసు, కానీ ఈ మధ్య మీ బావ ఆయన ప్రవర్తన ఏం మంచిగా లేదే. నన్ను అదోలా చూస్తుండు, కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. అదే నీకు చెప్దామని అనుకున్నా. అయ్యో అక్క, ఆయన చూడ్డానికి అట్లుంటాడు కానీ మస్తు మంచోడే. నేను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా, ఆయన ఏందో నాకు తెలియదా, నన్ను సొంత చెల్లె లెక్క చూసుకుంటాడు.
నిన్ను కూడా గట్లనే చూస్తుడుది అక్క. ఏమోనే నువ్వు ఎన్నెలా చెప్పు, నాకైతే అట్లా అనిపించలేదు. సరే తీ అక్క, ఇదే ముచ్చట నేను ఆయనతో నేరుగా చెప్తే అస్సలు బాగుండదు. నేను మీ మరిదితో చెప్పమంటది. సరేనే. అక్క చెప్పిందని నేను ఈయనతో చెప్తే ఈయనేమనుకుంటాడో ఏమో, నా సొంతన్న గురించి నాకే తప్పుగా చెప్తారా అని నన్నేమన్నా అంటాడా? మా అక్క అంత ఇబ్బంది పడుతుంది కదా. సరే ఏదైతే అది చెప్పే చూస్తా, ఎట్లా చెప్పాలి నేను. సరే ఏదైతే ఆయనతో చెప్తా. చెప్పరా. అరే ఇప్పటిదాకా రాజేష్ గారి దగ్గరనే ఉన్న, పని కాలేదు. ఇంకా టైం పట్టేట్టుందిరా. కాలేదురా. సరే ఏదో ఒకటి చేసి నేను చేపిస్తుంది. ఏమండి అన్నం తిందురా? నేను ఫ్రెష్ అప్ అయి తింటా. అడగల్లా వద్దా? అడిగితే ఏమనుకుంటాడో ఏమో, కోపంగా ఫోన్ మాట్లాడతాడు కదా. సరే అడుగుతుంది ఏదైనా కానీ. సరే నేను చెప్తాలే, నేను చూసుకుంటా. సరే ఫోన్ కచ్. సరే నేను మళ్ళీ చేస్తావురా. ఏమైంది? మీతో ఒక విషయం చెప్పాలి. తర్వాత మాట్లాడదండి, ఇప్పుడు ఎందుకు? నేను ఇప్పుడే చెప్తా కానీ నువ్వేమనద్దు మళ్ళా. నేనేమంటా? అంత పెద్ద ముచ్చట ఏంది చెప్పు. ఏమనద్దు. అరే ఏమననే చెప్పు. అది మీ అన్నయ్య ఉన్నాడు కదా, మా అన్న ఆయనే చెప్పు. ఆయన ప్రవర్తన మా అక్క విషయంలో మంచిగా లేదట. కొంచెం నువ్వే ఎట్లా చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నాకు తెలుసు. మా అన్న ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు, గట్లనే ఉంటాడా? నాకు తెలుసు. నువ్వు ఏమనుకుంటున్నావు మా అన్న గురించి, కానీ మా అన్న అట్లా కాదు. ఆమెకు భర్త లేడు కదా, ఆమె ఇబ్బంది పడుతుంది. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలి? మా అన్నకు వాళ్ళ అక్క కట్ట దూరంగా ఉండని చెప్పన్నా, మీద మీద పడకని చెప్పన్నా? అట్లేం లేదు. నువ్వు గిట్లనే చెప్తే అర్థం చేసుకో. ఏం లేదు, అక్క కూడా ఏం తప్పుగా అనలేదు. అక్కకు భర్త దూరమైన కానుంచి అక్క మన ఇంటికన్నే ఉంటుంది కదా, ఆమెకి ఎటువంటి ఇబ్బంది రానియద్దు. మీ అన్న విషయంలో ఆమె ఇబ్బంది పడుతుంది, నువ్వేదో ఒకటి మీ అన్నకు చెప్పు. ఆమె పట్ల కొంచెం దూరం ఉండు మనం, అంతే. అయినా నీకు పిచ్చా అనే? అట్లా మా అన్న కాడు. నువ్వు మీ అక్క పిచ్చి పిచ్చి అపార్థాలు చేసుకోకూడదు. అరే నువ్వు అట్టిగానే కోపానికి అత్తవెందుకు? అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి మా అన్నకు? ఆమె మీద మీద పడుతున్నావట, దూరం ఉండని చెప్పాలా? అయ్యో అట్లేం లేదు. మరి నేను చెప్పేది అర్థం చేసుకో కదా. అరే నువ్వు గిట్లనే కోపానికి వస్తావు, ఆమెకు కొంచెం ఇబ్బంది అవుతుందట. ఒక్క 10 నిమిషాలు కూడా ఇంట్లో ప్రశాంతంగా ఉంచారు. జరుగు. అరే మామ, మా మరదల వాళ్ళ అక్క మస్తుంటుందిరా. అది నాకు ఎట్లా అనేసి కావాలరా. మీ మరదల వాళ్ళ అక్క అంటే నీకు కూడా మరదలైంది కదా. మరదలు అంటే చెల్లెలతో సమానం. అట్లాంటి దాని మీద నీకు దురుద్దేశం ఏందిరా? ఏ ఆపరా, నీ నీతి సూత్రాలు నా మీద చెప్పకు. నాకు ఎట్టి పరిస్థితులు అది కావాలి. నేను చెప్పినట్టు చేస్తావా చేయవా? చేయలేనుకో బిడ్డ. అరే నీ ఇంటి కాగితాలు నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పినట్టు వినలేదనుకో నీ బతుకు రోడ్డు మీద ఎత్తా. అర్థమవుతుందా? సరే చెప్పురా, ఏందో చేస్తా. అబ్బాయి ఈ వరుగులో మేఘనా, మేఘనా ఇక్కన్నావా? ఒకసారి ఇట్రా. నేను ఇన్ని రోజుల నుంచి మీ అక్క గురించి చెప్తే నువ్వు నమ్మలేదు, వినలే కూడా. నీ కళ్ళతో నువ్వు చూస్తే తప్ప నువ్వు నమ్మేటట్లేదు. మీ అక్క ఏం చేస్తావు నేను చూస్తుందా? ఏమైంది బాబా? నడు. ఎక్కడికి? మీ అక్క అక్కడ ఏం చేస్తుందో నీకు చూస్తా. నీ కళ్ళతో నువ్వు చూసినాక అప్పుడు మాట్లాడు. నడు. ఎక్కడికి బాబా? బాబా నువ్వు దా.
ఏంది శంకర్ అన్న ఇక్కడికి రమ్మన్నావు? నీకు ఎట్లా చెప్పాలి నాకు అర్థమైతే లేదురా. ఏమైందన్నా? మీ అక్క ఎన్ని చెడు తిరుగులు తిరుగుతుంది, ఎవరెవరితో తిరుగుతుంది. అయినా అట్లా తిరిగితే మీ ఇంటికి చెడ్డ పేరు రాదా? మీకు చెడ్డ పేరు వచ్చినా నాకు పర్వాలేదురా, కానీ నీ మొగని మీద కన్నేసి కొంగు కట్టుకున్నది అనుకో, అప్పుడు నీ బతుకు ఆగమైద్దిరా. నేను అది ఆలోచిస్తున్నా. అంతేగాని ఏం లేదురా, నువ్వు నా సంత చెల్లెలెక్క అని చెప్తున్నా. తర్వాత నీ ఇష్టం. ఈ అన్న చెప్పినట్టు మా అక్క కూడా అట్లా చేస్తే నా బతుకు ఆగమవుతుంది. దాని సంగతి చెప్తా. చెల్లి చిన్న పనుంది, ఇక్కడ దాకా పోయేత్తా. మళ్ళేవంతా తిరగనీకి పోతున్నావక్క? ఏంది అట్లా మాట్లాడుతున్నావు? ఆ పక్క నీ బుద్ధే వంకర, ఇంకా మా బావ మీద లేనిపోని అన్ని చెప్పినావు. చెల్లి ఆగక్క, నీ బాగోతమంతా చూసిన, నీ తిరుగుళ్ళన్నీ నేను చూసినక్క. నీ బుద్ధి వంకర పెట్టుకొని వాంతో వీంతో తిరుగుడు కాకుండా నా మొగుని కూడా నీ కొంగు గట్టేసుకుంటే నా బతికేం కావాలక్క? దీనికి ఏదో ఒక పరిష్కారం నేను లెంకుతా. అక్కను ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిందన్న చెడ్డ పేరు నాకు అద్దక్క. నువ్వు ఇంట్లోకో. చెల్లి నేను చెప్పేది అర్థం చేసుకోవే. మాట్లాడకక్క. ఛీ, నువ్వు ఇంత ఇంత చెడిపోయినావు అనుకోలేదక్క నేను. ఏం మాట్లాడుతున్నావే? అక్క నేనున్నదే మాట్లాడుతున్నా, నువ్వు ఇంట్లోకెళ్ళి ఎటు తిరగకు. నేను చెప్పేది వినవే. మాట్లాడకక్క, నిన్ను చూస్తేనే నాకు అసహ్యం ఎత్తంది. చెల్లె నా తోడుబుట్టిన చెల్లిని నన్ను ఇట్లా మాట్లాడుతుందా? నేను చెప్పేది వినిపించుకోవే. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇట్లా మాట్లాడకే. అన్న ఏంద్రా ఒక చిన్న పని మీద మీ మరదలు నేను బయటకు వెళ్తాను. ఇప్పుడేట్రా? వచ్చినాక ఎత్తతి అన్న. సరే జాగ్రత్త. సరే అన్న. అసలు మీరు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. అసలు ఆ రోజు మీ అక్కచ్చి నాతో ఏం మాట్లాడిందంటే చెప్తా వినండి. రమేష్, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు సీత. నాకు అర్జెంటుగా ఏదైనా ఒక ఉద్యోగం చూడవా? అదేంది సీత అట్లా అడుగుతున్నావు? మనం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కదా. చెప్పు ఏం కావాలో. నీకు ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? ఏంటిదో చెప్పు. అది నాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది రమేష్. నాకు అర్జెంటుగా ఏదైనా జాబ్ చూడవా? నీకు జాబా? ఇంట్లో ఇబ్బందా? అసలు ఏం జరిగిందో చెప్పు సీత. ఏమని చెప్పమంటావు రమేష్? చెప్పాలంటే నాకే నోరెత్తలేదు. మా చెల్లి వాళ్ళ బావ నన్ను అదోలా చూస్తుండు. మాటి మాటికి ఏదో రకంగా ముట్టుకున్నామని చూస్తుండు. ఆయనతో నాకు బాగా ఇబ్బంది అవుతుంది. అందుకే అక్కడ ఉండబుద్ధి అయితే లేదు. అయినా ఎన్నాళ్ళని మా చెల్లి మీద ఆధారపడి ఉండాలి చెప్పు? అందుకే నా కాళ్ళ మీద నేను నిలబడేలాగా ఏదైనా జాబ్ చేసుకుంటే అక్కడ ఉండక్కర్లే కదా. అందుకే ఏదైనా జాబ్ చూడమని చెప్తున్నా. ఆయనతోటి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా మూలంగా నా చెల్లి కాపురంలో ఉన్న గొడవలు అయితే ఏమో అని భయంగా ఉంది. అసలు పరిస్థితి రాకముందే నేను అక్కడి నుంచి పోతే మంచిదని నాకు అనిపిస్తుంది రమేష్. అందుకే ఏదన్నా జాబ్ చూడవా ప్లీజ్? అయ్యో సీత, నువ్వు బాధపడకు. మీ ఇంట్లో ఇంత ఇబ్బంది ఉందని నాకు తెలియదు. నువ్వేం బాధపడకు సీత, నేను జాబ్ చూస్తా. నీకు ఇంట్లో ఇంత ప్రాబ్లం ఉందని తెలియదు. నీకు ఎలాగైనా నేను జాబ్ చూస్తాలే, బాధపడకు. ప్లీజ్ రమేష్, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి. నాకు ఎట్లా ఒక మంచి జాబ్ చూసి పెట్టు ప్లీజ్. నీ దండం పెడతా. నువ్వేం బాధపడకు సీత, నేను ఉన్నా కదా. థ్యాంక్స్ రమేష్.
నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే నేను ఇక్కడికి రమ్మన్నా, అందుకే నీకే చెప్పుకున్నా. సరే గాని ఇంకేంది, అంత మంచిగానేనా? జరిగింది అది. అసలు ఎవరో చెప్పిన మాటలు విని మీ అక్కను అనవసరంగా మీరు అపార్థం చేసుకున్నారు. అంతేగాని మేము తప్పుడు మనుషులం కాదు. చూసలే, నిజంగా మీ అక్క తప్పుడు మనిషి కాదు. ఎందుకంటే నా ఆస్తి పేపర్లు తన దగ్గర పెట్టుకొని నన్ను బలవంతంగా నీతో అలా చెప్పించిండు. అంతేగాని మీ అక్క ఎలాంటి తప్పు చేయలేదురా. ఎవరు చెప్పించిండ్రు? మీ బావ అంటే మీ ఆస్తి పేపర్లు మా బావ దగ్గర ఆయన దగ్గర ఉన్నాయి. అవును మేఘన, వాళ్ళిద్దరు చెప్పేది నిజమే. మీ అక్క చాలా మంచిది. మా తమ్ముడు కొన్ని సంవత్సరాల నుంచి ఎంటబడుతుంది మీ అక్క ఎంబడి, కానీ ఒక్కసారి కూడా వెనకకి తిరిగి చూడలేదు మీ అక్క. అంత మంచిది మీ అక్క. అవునా? మీరందరూ చెప్పేది నిజమా? ఇన్ని రోజులు మా అక్కను తప్పుగా అనుకున్నా, ఎంత బాధ పెట్టినా. ఇట్లా ఒక్కటే ఉంది, ఆ రాక్షసుడు కూడా ఉన్నాడు. పోదంపా చెప్పండి. అయిపోయినా ఇవ్వాలి నా చేతిలో. ఎన్ని రోజులని వెయిట్ చేయాలి నీకోసం? నువ్వంటే నాకు పిచ్చే. ఇంట్లో ఎవ్వరు లేరు, మనకు అడ్డు ఆగే చెప్పిడలు కూడా ఎవరు లేరు. రావే, నన్ను వదిలండి ప్లీజ్. నీ వల్ల ఇప్పటికీ నేను చాలా నిందపడుతున్నా. నాతోటి కాదు, ప్లీజ్ వదలండి నన్ను. నాతోటి పని కాదు. బయట ఎవడెవడుకుని తిరుగుతున్నావు, నా దగ్గరికి రావడానికి ఏందని? నాతోటి పని కాదు, నేను ఎక్కడికో తిరగట్లే. నన్నే కొడతావా? నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నన్నే నన్నే కొడతావా? నిన్ను వదిలే ప్రసక్తే లేదా? చూసినవాని అక్క, నాకంత తెలుసు అక్క. ఒక్క తల్లి కడుపున పుట్టినాం. నువ్వు చెప్పే మాటలు నిన్ను నమ్మలేదు, నిన్ను అనుమానించిన. నన్ను క్షమించక్క. తోడ పుట్టిన దానివని కూడా చూడకుండా మంది మాటలు పట్టుకొని నిన్ను అనరాని మాటలన్నా, అనుమానించిన, అవమానించినక్క. కళ్ళతో చూసేటి అన్ని నిజం కాదని ఇప్పుడు తెలుసుకున్నాక నన్ను క్షమించు, నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అది చాలే. నువ్వు అసలు అన్నవని చెప్పుకోవడానికి నాకు సిగ్గు అవుతుంది. ఆపదలో ఉండి ఒక ఆడది మన ఇంటికి వస్తే అనుభవించాలని చూస్తావా? నీ అసంటోడు అసలు ఇంట్లో కాదు, భూమినే ఉండద్దు. నడు బయటికి. అక్క, ఇప్పటి నుంచి నీకే కష్టాలు ఉండయే, నీకు ఒక మంచి సంబంధం చూసినావు. అవును వదినే, ఆ లెవెల్లో నీకు కూడా తెలుసు. అక్క, నువ్వంటే ఇతనికి ప్రాణం అక్క. నీ సమస్యకు ఒక పరిష్కారం అన్నాను చూడు, అది ఇతనే. నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుందని నాకు అనిపించింది. నీకు ఇష్టమేనా అక్క ఇతన్ని పెళ్లి చేసుకోవడం?
చెప్పక్క ఇష్టమేనా? మేఘనా ఇంకా అర్థమైతలేదా నీకు? నవ్వుతుందంటే అర్థం చేసుకోవే. ఎంత సంతోషంగా ఉంది అక్క.